Hi friends, this is Nagarjuna. Welcome back to Nagarjuna Developers. You are watching KK Digital and YouTube channel and Facebook page అండి. 3 BHK మొత్తం కూడా 1340 అసెప్టికల్ ఈ 3 BHK సౌత్ ఫేసింగ్ మొత్తం కూడా హాలు, బెడ్రూమ్స్, కిచెన్ మొత్తం అన్ని టోటల్గా ఒకసారి క్లియర్గా చూపిస్తాను. దీని ఏజ్ వచ్చి ఇప్పటికి 6 years ఓల్డ్ అండి. ఈ అపార్ట్మెంట్ 6 years ఓల్డ్ అపార్ట్మెంట్ 1340 ఎస్ఎఫ్టీ ఫేసింగ్ వచ్చేటప్పటికి సౌత్ ఫేసింగ్. ఓకే, చూడండి ఒకసారి టోటల్గా హౌస్ మొత్తం చూడండి. 6 years అయినట్టు ఏం లేదు, ఇల్లు కన్స్ట్రక్షన్ మాత్రం చాలా బాగా చేశారు. దట్టు ఈ హౌస్కి మెయిన్ థింగ్ ఒకటి చెప్పాలండి. ఇప్పుడు నామ్స్ ప్రకారం కన్స్ట్రక్షన్ చేశారండి. ఇది 5th floor, అప్పట్లోనే 5th floor కట్టారు 5 years బ్యాకే. ఏంటంటే ఏదన్నా అంటే నామ్స్ ప్రకారం అంటే ఏదన్నా అగ్ని ప్రమాదాలు సంభవించినా లేకపోతే ఏదైనా యాక్సిడెంటల్గా ఏదైనా ఏ ప్రాబ్లం వచ్చినా అప్పుడు చుట్టూ మన ఫైర్ ఇంజిన్ చుట్టూ ఇంటి చుట్టూరు తిరిగే విధంగా కింద కాంపౌండ్ వాల్ చుట్టూ లోపల మన అపార్ట్మెంట్ ప్రెమిసెస్లోంచి లోపల నుంచి వెహికల్ తిరిగే విధంగా దీన్ని కన్స్ట్రక్షన్ చేశారు. అంటే పక్కా నామ్స్ ప్రకారం పాటించారనమాట అండి ఇది. ఓకే, ఓనర్ గారు కొంచెం అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళిపోవడం కారణంగా దీన్ని సేల్కి పెట్టారు. ఒకసారి మీరు చూసినట్లయితే ఇదంతా హాలు చూశారు కదా. అంటే సెమీ ఫర్నిష్డ్ అండి ఇది. టోటల్ ఫుల్లీ కబోర్డ్స్ అని ఏమి కాదు, సెమీ ఫర్నిష్డ్. కబోర్డ్స్ అంటే మామూలుగా ఓన్లీ ఇవి ఇచ్చారు, ఐరన్ కబోర్డ్స్ ఇచ్చారు. ఒకసారి మీరు అవి కూడా చూడండి. ఇప్పుడు కామన్ బాత్రూమ్ ఇచ్చారండి దీనికి. హాల్లోంచి కామన్ బాత్రూమ్ ఇచ్చారు. ఇది ఎదర పోర్టుకో ఇది చూడండి, ఇది కామన్. అంటే చూసారు బాత్రూమ్ పెద్ద ఇచ్చారు. అండ్ మీకు అక్కడ డోర్ ఒకటి కనిపించింది కదా, అవతల బెడ్రూమ్ నుంచి కామన్ అనమాట. లోపలికి ఆ బాత్రూమ్ వాళ్ళు ఈ బాత్రూంలోకి రావాలి, అందులోకి రావాలంటే ఆ బెడ్రూమ్ వాళ్ళు ఇందులోకి రావాలంటే లోపలికి వచ్చిన తర్వాత ఈ డోర్ లాక్ చేస్తారు. ఈ హాల్లో ఉన్నవారు ఎవరన్నా అందులోకి వెళ్ళాలంటే లోపలికి వెళ్ళిన తర్వాత లాక్ చేస్తారు అన్నట్టు. కామన్గా రెండింటికి కలిపి ఇచ్చారండి, హాల్కి ఆ బెడ్రూమ్కి కలిపి. ఎందుకంటే ఇప్పుడు గెస్ట్ బెడ్రూమ్ అన్నట్టు గెస్ట్లు ఎవరైనా వచ్చి హాల్లో పడుకున్నారనుకోండి, వాళ్ళకి అటాచ్డ్ కావాలి కాబట్టి రెండు బెడ్రూమ్లో ఉన్నాయండి, 2 బాత్రూమ్లు. కానీ ఇది అటాచ్డ్ అడిషనల్గా ఇచ్చారు. ఓకేనండి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి చూడండి, బాల్కనీ అండి. హాల్ నుంచి ఎంట్రన్స్ రాగానే ఇదంతా బాల్కనీ. ఒకసారి చూడండి, మీకు డీమార్ట్ వ్యూ అంతా చూపిస్తాను. ఇదిగోండి, ఆ డీమార్ట్ కనిపిస్తుంది చూడండి, అది డీమార్టే. ఓకే, చుట్టూ అపార్ట్మెంట్సేనండి. ఏరియా అంతా కూడా అపార్ట్మెంట్సే. మీకు చాలా బాగుంటుంది ఈ ఏరియా. అంటే తక్కువ బడ్జెట్లో చాలామంది నాకు కామెంట్స్లో అడుగుతున్నారండి. 3 BHK తక్కువ ఇయర్స్ ఉన్నది తక్కువ బడ్జెట్లో కావాలని అడుగుతున్నారు. దీని బడ్జెట్ కూడా మీకు చెప్పేస్తున్నాను. ఓనర్ గారు దీనికి 68 lakhs చెప్తున్నారు. కాకపోతే 1340 ఎస్ఎఫ్టీ కాబట్టి 68 lakhs. ఇంకొకటి మీకు చెప్పాలంటే ఈ ఏరియాలో సైట్ కాస్ట్ వచ్చి 80,000 ఉందండి. అంటే మనకి అన్డివైడెడ్ షేర్ వచ్చి మీకు 50 గజాల వరకు వస్తుంది అప్రాక్సిమేట్గా. 50 గజాలు ఇంటూ 80,000 డైరెక్ట్ 40 lakhs మీకు సైట్ కాస్టే అయిందండి. డైరెక్ట్గా 40 lakhs సైట్ కాస్టే అయింది. అంటే ఇంకా 28 lakhs చెప్తున్నారు అడిషనల్గా బిల్డింగ్ కాస్ట్ కానీ మరి ఇవన్నీ గుడ్ విల్ కానీ తర్వాత మొత్తం అన్నీ ఉంటాయి కదండి. మీరు చూడండి ఒకసారి సైట్ చూడండి. వచ్చి ఇది వచ్చి దేవుడి గది చూడండి ఒకసారి. ఈస్ట్ ఫేసింగ్కి దేవుడి గది ఉంది. అండ్ కిచెన్ కూడా చాలా పెద్దది ఉందండి, నీట్గా గ్రానైట్ చేశారు. కిచెన్లో కూడా మీకు కబోర్డ్స్ అన్నీ అయిపోయినాయండి. మెయిన్ ఏంటంటే ఈ ఏరియా టాప్ మోస్ట్ ఏరియా అండి. ఇక్కడ వాటర్ కూడా చాలా బాగుంటుంది, మున్సిపల్ వాటర్, డ్రింకింగ్ వాటర్ ప్రిఫరబుల్ అనమాట. మీకు కిచెన్ దగ్గర నుంచి ఈ బాల్కనీ చూసారా, ఒకసారి మీకు చూడండి. ఇదంతా చూడండి ఓపెన్ ప్లేస్ అండి. నెక్స్ట్ మీకు ఇది చూడండి. ఇది మెయిన్ ఏంటంటే ఇక్కడ ఈ ఏరియాకి భాగ్యనగర్ గ్యాస్ అని పైప్ లైన్ గ్యాస్ ఇచ్చేసారండి. అంటే మీరు గ్యాస్ బండ కింద నుంచి బుక్ చేసుకోవడం అలాంటివి ఏం అవసరం లేదు, డైరెక్ట్గా గ్యాస్ లైన్ ఇచ్చేసారు. ఓకే, కబోర్డ్స్ మొత్తం ఇక్కడ షింక్ ఇవి 2 seconds ఫ్లాట్ కొనుక్కున్నప్పుడు చిన్న మాడిఫికేషన్స్ చిన్న రిపేర్స్ ఉంటాయి. అవన్నీ కామన్గా చేయించుకోవాలి. దట్టు ఏంటంటే దీనికి అంత స్ట్రాంగ్గా ఉందండి, బాగా స్ట్రాంగ్గా ఇచ్చారు. మొత్తం మెటీరియల్ అన్నీ కూడా చాలా బాగా అప్పట్లోనే మంచి టేస్ట్గా కట్టారండి ఓనర్ గారు. తర్వాత ఏంటంటే కామన్గా మీరు పెట్టుకోవాలి మీ దాన్ని బట్టి. ఈ హౌస్ అయితే స్ట్రాంగ్ ఉంది, మీరు ఒకసారి పెయింటింగ్స్ చేయించుకుంటారు.
ఫస్ట్ బెడ్రూమ్ కూడా చూడండి ఒకసారి. ఫస్ట్ కాదు, ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. ఇది మీకు పెద్ద బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ అవి రెండు చూపిస్తాను. అంటే వ్యూ ఎలా ఉంటుందో ఏంటని చూపించడానికి చుట్టూ. అది వచ్చి 6,000 చెప్తున్నారండి ఎస్ఎఫ్టీ కాస్ట్ 6,000 చెప్తున్నారు. అది వచ్చి టోటల్ 1,950 ఎస్ఎఫ్టీ. దాన్ని బట్టి దానికి దీనికి ఒక్క రోడ్డు డిఫరెన్స్ అంతే, ఒకటే రోడ్డు, అది మెయిన్ రోడ్డు, దాని పక్క రోడ్డు ఇది. ఓకే, దాని ప్రకారంగా చూసుకుంటే 6 years ఓల్డ్ అయినా కానీ ఈ ఫ్లాట్ కొనుక్కోవడం చాలా ఉత్తమం అండి. అండ్ నెక్స్ట్ మెయిన్ బెడ్రూమ్కి వెళ్దామండి ఒకసారి. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ వచ్చి ఇది 12x14 సైజ్ అండి. పెద్ద బెడ్రూమ్ అండి. 6x6 కాట్ వేసుకున్నా కూడా మీకు ఏ ఇబ్బంది ఉండదు, చుట్టూ తిరగడానికి చక్కగా ఉంటుంది. సో పైన ఫాల్ సీలింగ్స్ కానీ ఇవన్నీ కూడా నీట్గా ఉన్నాయి చూసారా. అంటే ఇల్లు కన్స్ట్రక్షన్ బాగా చేస్తే పైన కట్టుకున్నవి కూడా నీట్గా ఉంటాయండి. ఇది మీకు ఐరన్ కబోర్డ్స్ చేశారండి. మీకు కావాలంటే ఉంచుకోండి, కబోర్డ్స్ అయితే మాత్రం బాగున్నాయి. ప్రస్తుతానికి ఓల్డ్ ఫ్లాట్ అంటే కబోర్డ్స్ ఎలాగో ఉంటాయి కాబట్టి మీకు ఇది చేయించారు, చూసుకోండి ఒకసారి. అంటే నేను చెప్పడం కాదండి ఫ్లాట్స్ గురించి. మీరే ఒకసారి డైరెక్ట్గా వచ్చి ఈ ఏరియా, ఈ లొకేషన్, ఈ ఫ్లాట్ ఎలా ఉంది, కన్స్ట్రక్షన్ ఎలా ఉంది, ఏంటి అన్నీ చూడండి. ఏసీ పాయింట్స్ అన్నీ చేస్తాను అండి. ఒకసారి మీరు చూడండి, మీకు నచ్చింది అనుకుంటే అప్పుడు ఓనర్ని డైరెక్ట్ చేస్తాను, మరి మాట్లాడుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి దీనికి అటాచ్డ్ బాత్రూమ్ అండి. ఇది అంటే మీకు చిన్న ఇప్పుడు 1340 ఎస్ఎఫ్టీలో 3 BHK వచ్చిందంటే ఒక కామన్ బాత్రూమ్ ఇచ్చారు కాబట్టి అండి. 2 బాత్రూమ్స్ ఉన్నాయండి మొత్తం టోటల్గా. 3 BHKకి 3 bedrooms-కి 3 bathrooms లేవు. 2 bedrooms-కి 2 bathrooms. దీనికి దానికి కామన్ ఇచ్చారు. ఇందాక మీకు చూపించాను కదండి ఎదరి నుంచి. ఇది కామన్ ఇదనమాట. ఈ విధంగా ఉంటుంది. అండ్ మళ్ళీ నెక్స్ట్ మీకు దీనికి చూడండి పైన చూపించాను ఒకసారి. పైన స్టోరేజ్, పాత సామాన్లు ఏమన్నా ఉంటే పైన పెట్టుకోవడానికి స్టోరేజ్ అనమాట. అండ్ ఇదండి, ఇది వచ్చి మీకు సెకండ్ బెడ్రూమ్. ఈ సెకండ్ బెడ్రూమ్లో మీకు అది చూపించాను. ఇది కూడా సెకండ్ బెడ్రూమ్లో ఇక కబోర్డ్స్ కూడా సెమీ ఫర్నిష్డ్ అని అందుకే అన్నానండి. ఇంకా మీరు కావాలంటే టీవీ కబోర్డ్ యూనిట్, తర్వాత ఇంకా పైన లైట్స్, షో లైట్స్ ఇవన్నీ చేయించుకోవచ్చు. సీలింగ్ కూడా ఆల్టెకే అన్నీ చేశారు. ఈ బెడ్రూమ్ మీకు ఈ బడ్జెట్లో, ఈ రేట్లో, ఈ ఏరియాలో రావడం అంటే మాత్రం చాలా అరుదండి, దొరకట్లేదండి ఫ్లాట్స్. 3 BHKలు చాలామంది అడుగుతున్నారు కామెంట్స్లో. మీరు ఎవరైనా కావాల్సిన వాళ్ళు ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నా నెంబర్కి కాల్ చేయండి. అలాగే మీకు అవసరం ఉన్నా లేకపోయినా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్కి షేర్ చేయండి ప్లీజ్. ఓకే అండి. ఈ హౌస్ మళ్ళీ చెప్తున్నానండి, 3 BHK హౌస్ అండి. ప్రైమ్ లొకేషన్ వచ్చి కాకినాడ డిమార్ట్ ఏరియా. ఓకే, 1340 ఎస్ఎఫ్టీ గల ఈ హౌస్ 68 లక్షలకి సేల్స్ పెట్టారండి. 68 lakhsకి సేల్స్ పెట్టారు. దీనికి యూఎస్డీ వచ్చి అన్డివైడెడ్ షేర్ వచ్చి మీకు 50 వస్తుంది. టోటల్గా 50 షేర్కి ఫేర్కి ఇక్కడ వాల్యూ 80,000 బట్టి 40 lakhs ల్యాండ్ వాల్యూ అవుతుందండి. మీకు పర్ఫెక్ట్గా ఉంటుందండి. మొత్తం కూడా ఏరియా సూపర్ ఏరియా, ప్రైమ్ లొకేషను. మీకు ఎవరైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నా నెంబర్కి కాల్ చేయండి. మా స్టాఫ్ వచ్చి మీకు చూపిస్తారు. ఇంకేమైనా సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకెక్కడైనా వీడియోస్ కావాలనుకుంటే కామెంట్లో చెప్పండి. మీకు ఏమైనా అసెట్స్ ఉంటే ఇట్లాగే మాకు ఈ అపార్ట్మెంట్ ఓనర్ గారు కాల్ చేసి ఇలాగ మాకు పెట్టండి అన్నారు. అలాగే మేము కూడా ఏమైనా అపార్ట్మెంట్స్ కానీ సైట్స్ కానీ ఎక్కడన్నా కాకినాడ సరౌండింగ్స్లో ఎక్కడన్నా DTCP లేఅవుట్లు కానీ లేకపోతే వెంచర్స్ కానీ విల్లాస్ కానీ ఏమైనా ఉంటే మాకు కాల్ చేయండి. మా ఛానల్ ద్వారా మీ వీడియోస్ని మేమే ఫ్రీగా ప్రమోట్ చేస్తాం. ఓకేనండి, థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.